హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ బూందీ తయారు చేసేద్దాం. దేవస్థానాల్లో ఇస్తారు కదండి, సేమ్ అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రండి, ఈజీ ప్రాసెస్లో టేస్టీగా తయారు చేసేద్దాం. రెండు కప్పుల పచ్చిశనగపిండిని తీసుకొని జల్లించుకొని వేసుకోవాలి. పావు టీ స్పూన్ వంట సోడా, పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. పిండి బ్యాటర్ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే ఇంట్లో ఉన్న చిల్లుల గరిటెతోనే చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చిల్లుల గరిటెను తీసుకొని నూనెను హై ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను ఉంచి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని దూసుకోవాలి. పిండి మొత్తం అయిపోయిన తర్వాత చివరగా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో తుద్దుకోవాలి. ఈ విధంగా తుద్దడం వల్ల పిండి మొత్తం పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వచ్చేంత వరకు బూందీ కోసం ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో బూందీ. బూందీని దూసుకున్న తర్వాత 1 నిమిషం లోపలే ఫ్రై చేసుకుని తీసేయాలి. లడ్డూలు చేసుకోవడానికి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ బూందీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్ ఉన్న బూందీ కార బూందీకి తయారు చేసింది, లెఫ్ట్ సైడ్లో ఉన్న బూందీ లడ్డూల కోసం తయారు చేసింది. కలర్ డిఫరెన్స్ చూడండి. కార బూందీ కోసం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి, స్వీట్ బూందీ కోసం తక్కువగా ఫ్రై చేస్తే సరిపోతుంది. నెయ్యిని తీసుకుని వేడి చేసుకుని జీడిపప్పు ద్రాక్షని వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సర్ జార్లో 7-8 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పాకం కోసం కడాయిని పెట్టి 2 కప్పుల పచ్చిశనగపిండికి 2 కప్పుల చక్కెర అయితే సరిపోతుందండి. 2 కప్పుల చక్కెరను వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడిని వేసుకొని 1/4 కప్పు నీళ్ళను వేసుకొని చక్కెర మొత్తం కరిగి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని కలుపుతూ ఉండాలి. మీరు కావాలంటే పాకంలో ఎల్లో ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేయడం లేదండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, పాకం వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ముదురు తీగ పాకం రావాలి, లేత తీగ పాకం కాదండి, ముదురు తీగ పాకం రావాలి. ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసుకోవాలి. అలాగే మనం దూసుకున్న బూందీని కూడా వేసుకొని పాకంలో కలిసే విధంగా గరిటెతో కలుపుతూ పాకం మొత్తం బూందీకి బాగా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత దించి వేడివేడిగా ఉన్నప్పుడు కావాలంటే లడ్డూలుగా చుట్టుకోవచ్చు. మనము స్వీట్ బూందీ తయారు చేస్తున్నాం కదండి, కాబట్టి పూర్తిగా చల్లార్చుకుంటే స్వీట్ బూందీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. స్వీట్స్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇదే ప్రాసెస్లో చేసి చివరగా లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలు కూడా రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.